ఆరోగ్యకరమైన ఆత్మీయ స్థితి మనం కలిగి ఉండాలంటే మనల్ని మనము హెచ్చించుకోకూడదు. మనకి ఎంత విశ్వాస పరిమాణం ఉందో అంతే విశ్వసించాలి. ఆ విశ్వాసాన్ని నుంచి అధిక విశ్వాసాన్ని ఎదగడానికి ప్రయత్నించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. దేవుడే మనం ఎంతైతే నమ్మగలుగుతామో అంత విశ్వాసాన్ని దేవుడు మనకిస్తాడు. ఆ విశ్వాసానికి మించి వేరే వాళ్ళ విశ్వాసం చూసి మనల్ని మనం వాత పెట్టుకోకూడదు. కయ్యను చేసిన తప్పదే. హేబేలు యొక్క బలిని దేవుడు స్వీకరించాడు. అక్కడెక్కడ బలి స్వీకరించబడడం వల్ల ఆశీర్వాదం అన్నమాట అంతకుముందు మనం చూడలే. కయ్యను కృతజ్ఞత పూర్వకంగా అర్పించాలనుకున్నాడు, లేకపోతే ఆశీర్వాదం పొందాలని అర్పించాడో తెలియదు. కానీ ఖచ్చితంగా హేబేలు అర్పణలు దేవుడు స్వీకరించడం వల్ల ఈయన బాధపడ్డాడంటే దేవుని దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి బలి అర్పించినట్టు మనకు అర్థమవుతుంది. అలాగే ప్రార్థన చేసేటప్పుడు దేవుడు మనకి ఎంత అయితే విశ్వాసాన్ని ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని కనపరచాలి. వేరే విశ్వాసంతో మనం పోల్చుకోకూడదు. దేవుడు నీకు ఎంత విశ్వాసం ఇచ్చాడు అంతే నువ్వు చేయగలుగుతావు, నో ప్రాబ్లం, దానిలో తప్పేం లేదు. నీ దగ్గర నుంచి దేవుడు దీర్ఘ ప్రార్థనలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దేవుడు నీ దగ్గర నుంచి మరి దీర్ఘమైన ధ్యానాలను దేవుడు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. దేవుడు ప్రతి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది విశ్వాసం. అండ్ ఆ విశ్వాసం కూడా ఆయన నీకు ఇచ్చిన దానికంటే ఎక్కువ నమ్మలేదు. సో నువ్వు నమ్ముచున్నావు అని అడిగినప్పుడు నేను నమ్ముతున్నానయ్యా, కానీ నమ్మగలిగిన అపనమ్మకం నాలో రాకుండా నాకు సహాయం చేయమని అడుగుతాడు ఒక తండ్రి. అలాగే మన జీవితంలో దేవుడు మనకి ఎంతైతే ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని కొనసాగించాలి. తొందరపడాల్సిన అవసరం లేదు. అప్పుడు ఏమవుద్దంటే మన ఆత్మీయ స్థితి ఆరోగ్యకరంగా ఎదుగుతుంది. ఒక పిల్లోడు ఎదిగేటప్పుడు ఎలా ఎదగాలంటే దినములు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఎదగాలి. ఒకటేసారి ఎదిగిపోయిన ప్రాబ్లమే, ఒకటేసారి కూలిపోయిన ప్రాబ్లం. నెమ్మదిగా ఎదగాలి. అలాగే విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి ఎదిగేటప్పుడు దేవుడు ఇచ్చిన విశ్వాస ప్రకారంగా మనం నడుచుకుని ఆశీర్వదించబడదాం. గాడ్ బ్లెస్ యు.